డీసీకి అయితే కనెక్ట్ చేసిన. ఆటో రీడింగ్ అయితే ఏం తీసుకోవడం లేదు. పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నా. పవర్ బటన్ ప్రెస్ చేస్తే కూడా ఏం రావడం లేదు. నో హల్చల్ అంటే ఏం మూమెంట్ అయితే లేదనమాట. ఈ మూమెంట్ లేనప్పుడు దీన్ని ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మొత్తం సీల్డ్ ఫోన్ ఇది కనిపిస్తుంది కదా. ఇదైతే పక్క పెడుతున్నా. బోర్డు ఇది మొత్తం సీల్డ్ ఫోన్ అనమాట. ఓకేనా. ఓకే, ఇదైతే రెడ్మీ 12C. ఫస్ట్ బిట్ మ్యాప్ ఓపెన్ చేస్తా. బిట్ మ్యాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను విపిహెచ్ లైన్ మీదకి వెళ్తా. డైరెక్ట్ సీల్డ్ తీయకుండా ఏమన్నా బయట దొరికే అవకాశం ఉందా నాకు? సీల్డ్ తీయకుండా అయితే బయట దొరికే అవకాశం అయితే ఏం లేదు నాకు. సీల్డ్ అయితే రిమూవ్ చేయాల్సిందే. ఓకేనా. ఇప్పుడు సీల్డ్ అయితే రిమూవ్ చేయాలి. ఇలా సీల్డ్ నీట్గా కట్ చేసుకోవడం జరగాలి. ఇది ఎందుకు కట్ చేసినానంటే ఇదైతే లైట్గా వాటర్ డ్యామేజ్ ఉంది. ఓకేనా. ఇలా వాటర్ ఫంగస్ కనిపిస్తుంది కదా మీకు. వాటర్ ఫంగస్. ఓకేనా. ఇప్పుడు విపిహెచ్ వోల్టేజ్ షార్ట్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఇదో నేను అనుకున్నట్టే విపిహెచ్ షార్ట్ అయింది. ఓకేనా. చూడండి, యువతల పక్క షార్ట్. ఓకేనా. ఈ పక్క షార్ట్, టూ సైడ్ షార్ట్ ఉంది.
ఓకేనా. ఓకే, ఇక్కడ ఇవి ఏమైనా షార్ట్ ఉన్నాయి, ఇవేం షార్ట్లు. ఇది వాటర్ డ్యామేజ్ కాబట్టి మొత్తం కట్ చేసి ఈ వీపేచ్ అనేది ఇక్కడ ఎక్కడెక్కడ అవుతుందో చూసుకొని, ఇక్కడ వీపేచ్ అనేది ఇక్కడ ర్యామ్ దగ్గర గ్రాఫిక్స్ వేసేది, గ్రాఫిక్స్ సైజ్ కూడా షార్ట్ ఉండొచ్చు. అలాగే ఇది చార్జర్ ఐసి. ఓకేనా. ఇక్కడ మొత్తం వీపేచ్ ఇదల్లా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో అదల్లా షార్ట్ ఉంది. ఇది వీ బ్యాట్ బాగానే ఉంది, ఓన్లీ వీపేచ్ షార్ట్ అయింది. ఇప్పుడు వీపేచ్ ఎక్కడెక్కడ పోయిందో మొత్తం మళ్ళా సీల్డ్ని కట్ చేసుకునడం జరుగుతుంది. ఇక్కడ నెట్వర్క్ వెళ్ళి కూడా కట్ చేసుకున్నాను. హీట్ కొట్టి కూడా తీయచ్చు అని మీరు అడగవచ్చు. హీట్ కొట్టి తీయడం వల్ల ఆ హీట్ ఎక్కడన్నా తగిలినా కూడా మనకు దొరికే షార్ట్ అనేది తొందరగా దొరకదు అనమాట. షార్ట్ ఏమైనా మైనర్ లీకేజ్ అట్లా అంటే మనకు తొందరగా దొరకదు. అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అది. ఇందో ఇక్కడ కూడా వాటర్ ఫంగస్ ఉంది. ఇదిగో వాటర్ ఫంగస్ అనేది ఉంది లైట్గా. ఇప్పుడు బ్రష్తో క్లీన్ చేయడం వల్ల కొంచెం వాటర్ ఫంగస్ అనేది పోయింది. ఇంకా ఇక్కడ వాటర్ ఫంగస్ ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఇదొకటి. ఇక్కడ ఏమన్నా దీంట్లో షార్ట్ అయినామో చూసుకుంటా. ఇదేం షార్ట్ లేదు. ఇక్కడ కూడా ఏం షార్ట్ అయితే కనిపిస్తలేదు నాకు. మొత్తం మీద ఇక్కడ మొత్తం ఫంగస్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది వాటర్ ఫంగస్, ఏరియా ఎక్కువ ఉంది. ఇవతల పక్క ఇక్కడ ఈ సీల్డ్ మొత్తం రెండు కట్ చేసి ఇదో ఈ పక్క ఈడ నెట్ అది గ్రాఫిక్స్ వేసింది కాబట్టి ఆడ వరకు కట్ చేసుకుంటాను నేను. ఇక్కడ కట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రాఫిక్స్ వేసింది అందువల్ల ఇక్కడ కట్ చేయడం జరిగింది నేను. ఇతలో కూడా ఉంది. నేను వీపేచ్ షార్ట్ ఉందని ఇక్కడ ఇది కటింగ్ చేయడం జరిగింది. ఉన్నా లేకున్నా మనకేం ఇబ్బంది లేదు షార్ట్. కాకపోతే కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుందని నేను కట్ చేసుకున్నా. ఓకేనా. ఇదో కావాలంటే మీకు వీపేచ్ షార్ట్ అయిందా అని చూపిస్తా. వీపేచ్ షార్ట్ అయిందా మీకు చూపిస్తా. షార్ట్ ఉంది కదా, ఇది వీపేచ్ షార్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ సీల్డ్ కట్ చేయడం జరుగుతుంది. ఇది ఛార్జింగ్ సెక్షన్ అనమాట. అయిపోయింది, నీట్గా కటింగ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఏం వాటర్ అయితే ఫంగస్ లేదు. ఇది ఇలా కట్ చేసుకోవడం మనకు కూడా మంచిది. ఇక్కడ వాటర్ ఫంగస్ అయితే ఏం లేదు. ఇక్కడ వీపేచ్ షార్ట్ ఉందని చూడు, వీపేచ్ షార్ట్ ఉంది. రివర్స్ డైడ్ కూడా షార్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీపేచ్ కాయల్ని రిమూవ్ చేసి, ఓకేనా, అర్థమవుతుంది. వీపేచ్ కాయల్ని రిమూవ్ చేసి
వీపీహెచ్ కాయిల్ని రిమూవ్ చేసి ఇది ఆ సైడ్ షార్ట్ ఉందనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, బీక్యూఐసి ఛార్జర్ ఐసి ఉంది కదా, డీసీఐసి ఆ సైడ్ షార్ట్ ఉందా లేదా సెక్షన్ సైడ్ షార్ట్ ఉందా అనేది తెలుస్తుంది. నేనైతే మ్యాక్సిమం సెక్షన్ సైడ్ షార్ట్ ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే ఇది షార్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఇది వాటర్ ఫంగస్ ఉండడం వల్ల. కొంచెం వాటర్ డ్యామేజ్ ఉంది కదా, ఇది కొంచెం మెల్ట్ లేట్ అవుతుంది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు విపిహెచ్ కాయిల్ రిమూవ్ చేయడం వల్ల మనకు కొంచెం ఐడియా ఉంటుంది ఆ సైడ్ ఉంది అనేది. లేదంటే మనం ఏదైనా షార్ట్ అయిందంటే ఈ ఛార్జింగ్ ఐసి కూడా షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ కూల్ డౌన్ అయింది. ఇప్పుడు మల్టీమీటర్తోని ఈ పక్క షార్ట్ ఉంది, ఈ పక్క లేదు. ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి చెప్పాను కదా ఈ పక్క షార్ట్ ఉందని, అంటే ఈ లైన్లో ఎక్కడనో మన సెక్షన్స్లలో షార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం రోజును లైట్గా అప్లై చేసి రోజుని అడిగింది రోజుని అప్లై చేసి ఎక్కడెక్కడ వీపీహెచ్ జనరేట్ అయిందని అదల్లా. ఒక నిమిషం, దీన్ని ఇంజెక్ట్ చేయడానికి ఇది రెడీ చేసుకుంటున్నాను నేను. ఇది ఇంజెక్ట్ చేయడానికి కేబుల్ రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా రోజుని వేయడం జరిగింది. కనిపిస్తుంది కదా మీకు, నీట్గా రోజుని వేసినాను. వన్ సైడ్ కాదు, టూ సైడ్ వేయాలి. ఈ పక్క కుక్క వేయాలి మనం. ఈ పక్క వాటర్ డ్యామేజ్ ఉంది కదా, వాటర్ డ్యామేజ్కి వెళ్ళి కూడా రోజుని వేయాలి. వీపీహెచ్ ఎక్కడెక్కడ జనరేట్ అవుతుందో అక్కడ మొత్తం రోజుని వేసేయాలి. ఈ నెట్వర్క్ సెక్షన్లో వేయాల్సిన అవసరం లేదు, కానీ వేస్తున్నా ఎందుకంటే వాటర్ ఫంగస్ ఉందేమో అని. ఇప్పుడైతే ఓకే అయింది కదా. ఇప్పుడు కొంచెం హై ఎంపైర్ వోల్టేజ్ 4.2 హై ఎంపైర్ ఇంజెక్ట్ చేయాలి. హై ఎంపైర్ అంటే మ్యాక్సిమం 5 ఆంపియర్ ఇంజెక్ట్ చేస్తే సరిపోద్ది. ప్లస్కి ఇందాక జంపర్ వైర్ ఇచ్చినాం కదా, అది కనెక్ట్ చేసిన.
ఇక్కడ చూస్తున్నా ఇదో జస్ట్ ఇక్కడ ఒక కాయిల్ కెపాసిటర్ అనేది షార్ట్ అయింది. చెప్పాను కదా వాటర్ ఫంగస్ ఉందని. ఇదో మీకోసం మళ్ళీ నేను పెడుతున్నా. మెల్ట్ అయింది, మెల్ట్ అయింది. ఈ పక్క ఎక్కడైతే మెల్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఈ పక్క కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఆ కెపాసిటర్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కెపాసిటర్ని రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కెపాసిటర్ షార్ట్ ఉందా లేనా అని మీకు చూపిస్తా. ఇదో మొత్తం వాటర్ ఫంగస్ అనేది వాటర్ తినేసింది దీన్ని. కనిపిస్తుంది మొత్తం షార్ట్. ఓకే, కెపాసిటర్ కనిపిస్తలేదు మీకు. డిష్ పేపర్ తీస్తా, దీని మీద కదలదన్నమాట. ఫుల్ షార్ట్. ఓకేనా? ఇది షార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం ఇది కడిగేయాలి, లేదంటే మనం లైట్గా ఇప్పుడు హీట్ కొట్టినామనుకో అంతా జిడ్డు జిడ్డు అవుతుంది బోర్డు. మొత్తం కడిగేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇలా కడగడం వల్ల కూడా మనకి ఏమైనా వాటర్ ఫంగస్ ఏమైనా ఉంటే కూడా పోతుంది అనమాట. ఇక్కడ మనము మళ్ళా కాయలు వేయాలి. ఓకేనా? ఇప్పుడు కాయలు వేద్దాం. VPH కాయలు మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ఇందాక రిమూవ్ చేసినాం కదా, దాన్నే చేయాలా. క్లీన్ చేద్దాం. ఇప్పుడు ఇది ఆన్ అవుతుందా లేనా అని చెక్ చేద్దాం. ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ పెడితే చాలు, తెలిసిపోద్ది.
ఆన్ అయింది, కనిపిస్తుంది కదా వాటర్ ఫంగస్. మీకు చెప్పినాను కదా ఇందాక, డీసీ రీడింగ్ అలాగే యూఎస్బి రీడింగ్ రెండు టాలీ చేసుకుంటే చాలు. ఓకే, ఫోన్ మొత్తం ఆన్ అవుతుందో లేదో చూద్దాం. ఫోన్ అయితే మొత్తం ఆన్ అయింది, చూస్తున్నారు కదా. ఫోన్ అయితే టోటల్గా ఆన్ అయిపోయింది, కనిపిస్తుంది కదా మీకు. ఓకే.